భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండలం తొట్టిపంపు గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. కెనాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కెనాల్లోని చిన్నపాటి లోటుపాట్లను సరిచేసి క్రమంగా ఉండేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్మాణంలో తప్పనిసరిగా నాణ్యతను పాటించాలన్నారు. కెనాల్కు సంబంధించి అక్కడక్కడ కొన్ని చోట్ల అవసరమైతే లింక్ కెనాల్స్ ఏర్పాటు చేసి వ్యవసాయానికి సాగునీరు పూర్తి స్థాయిలో రైతులకు అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి తుమ్మల పర్యటనలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి సీతారామ కాలువల్లో నీటిని విడుదల చేసి గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాధారం గ్రామంలో సీతారామ ప్రాజెక్టు కాలువల్లో సూపర్ ప్యాసేజ్ పిల్లర్ కూలిన ప్రాంతాన్ని సందర్శించారు. పిల్లర్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ నాటికి కాలువకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసి నీటి విడుదల చేసేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గోదావరి నదికి నీటి ప్రవాహం రావడంతోనే సీతారామ ఎత్తిపోతల ద్వారా సాగర్ కెనాల్కు నీటిని విడుదల చేస్తామని, ఈలోగా సీతారామ కాలువలో ఉన్న అన్ని పనులు పూర్తి చేసుకుని నీటిపారుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి ఈ ప్రాంతంలో చిన్న మధ్య తరహా చెరువులు, ప్రాజెక్టులను సీతారామ ప్రాజెక్టులో కాలువల ద్వారా నింపుతామన్నారు. అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు వద్ద ప్యాకేజ్ 9 పనులను పరిశీలించారు. యాతాలకుంటలో పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.